హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు వీడియో కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివే వాళ్లకు ఎంత పుణ్యమో వినే వాళ్ళకు కూడా అంతే పుణ్యమని మన పురాణాల్లో చెప్పబడింది. ఇకపోతే ఈరోజు 13వ రోజు శుద్ధ త్రయోదశి. విష్ణువును మన్మధుడిని పూజించాలి. రాత్రిపూట భోజనం ఉసిరికాయ తినకూడదు. దక్షిణ తాంబూలాలతో పరిమళ పుష్పాలను దానం చేయాలి. అతిథులకు భోజనం పెట్టాలి. 13వ రోజు చేయవలసినటువంటి పారాయణం. కన్యాదాన ఫలము. ఓ రాజా, కార్తీక మాసంలో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాటిని వివరిస్తాను, సావధానుడివై విను అన్నాడు. కార్తీక మాసంలో నదీ స్నానంతో పాటు కన్యాదానము, ఉపనయనాలు, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము మొదలగునవి చేసిన ఉత్తమ ధర్మాల్లో ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తిపరచవలెను. మంచి ఫలితము కలుగుతుంది. ఎన్ని బావులు ఎన్ని చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణుడు బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలములకు సరికావు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు. ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. సువీరుని చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశానికి పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజ్యాలతో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూలాలను తింటూ కాలము గడుపుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది. వారు ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండ్రి. క్షత్రియ వంశముకు చెందిన ఆ బాలిక శుక్లపక్షం చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ చూచివారికి కనుల పండుగగా, ముద్దులొలుకు మాటలు చాలా ముచ్చటగా ఉండేది. కొంతకాలం తర్వాత ఒకరోజు వానప్రస్థుని కుమారుని ఆ బాలికను చూచి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునికుమార, ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. మా కష్టాలు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చినచో నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయగలను అని చెప్పగా ఆ మునికుమారుడు నర్మద తీరాన కుబేరుణ్ణి గూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. మునికుమారుడు తన భార్యను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖజీవనం గడుపుతుండెను. సువీరుని భార్య కోరిక బాలికను కన్నది. సువీరుని ముని కుమారునికి ఇచ్చి ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు. సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయసుకు వచ్చినది. తరువాత పూర్వం వల్లనే ఎవరికైనా ధనముకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక ఋషిపుంగవుడు తీరము నుండి నర్మదా తీరమునకు స్నానము కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవు ఎవరు? నీ ముఖవర్చస్సు బట్టి రాజవంశము వాని వలె ఉన్నావు. ఈ అరణ్యంలో భార్యాబిడ్డలతో నివసించుటకు కారణం ఏమిటి అని అడిగాడు. సువీరుడు తన వృత్తాంతం అంతయు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మసూక్ష్మము ఆలోచించక కన్యను ధనమునకు అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకాలలో ఒకటి. మానవ జాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియజేశాయి. కన్యా విక్రయ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు. కనుక అలాంటి పాపపు పని మరోసారి చేయకు. కన్యను విక్రయించి వారు అసిపత్రమనే నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు. ఆ ద్రవ్యముతో దేశముని పితృదేవతల్ని ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చేస్తారు. అదేవిధంగా కన్యను ధనము ఇచ్చుకొని వివాహమాడి వాని గృహధర్మములు వ్యర్థమై అతడు మహా నరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారిని ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు. కనుక రాజా, రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడై ధర్మబుద్ధి గల వారిని కన్యాదానము చేసి ఆ విధంగా చేసినచో గంగా స్నానము మరియు అశ్వమేధ యాగాలు చేసిన ఫలము పొందుటయే కాక
మొదటి కన్యను అమ్మిన దాని పాపము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశం చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, మనిషి బతుకుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని జారవిడ్చుకుంటా భావమేనా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన. కావున నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి తర్వాత సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వారిని యమలోకాల్లో అసిపత్ర వనము అనే నరకాల్లో పడివేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అను రాజధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడైన మరణించిన తర్వాత స్వర్గమునందు సర్వ సుఖాలు అనుభవించుటనగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపం వలన ఆ శృత కీర్తిని కూడా యమకింకరులు స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చారు. అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటి నంతయు సమంగా చూసేవాడవు. నా రాజ్యంలో అందరినీ కన్నబిడ్డలుగా చూసావు. నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొని వచ్చుటకు కారణం ఏమిటి అని అడిగాడు. అంతటి యమధర్మరాజు శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మరాజుడవు, నీవు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశంనకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాలు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాను అనుభవించుట తప్పదు. నీచాతి జన్మలు ఎత్తవలే ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవు, ధర్మాత్ముడవు అనియు నాకు తెలుసు. నీవు మరలా స్వర్గానికి చేరాలంటే ఒకటే ఉపాయం చెప్తాను విను. నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరం పొంది అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు, సుశీలవంతుడు ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృత్యముగా కన్యాదానం చేయించుము. అట్లు చేసినచో నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము లభించును. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా ధర్మకార్యము చేస్తే పితృగణము తరింతురు, వెళ్ళిరమ్ము అని చెప్పారు. శృతకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసంన సువీరుని రెండో కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక మంచి కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహం చేశాడు. ఆ కన్యాదానము చేయటం వల్ల పితృదేవతలతో పాటు సువీరునికి కూడా పాపం నుంచి విముక్తి పొంది సర్వలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానము వల్ల పాపాలు కూడా నశించును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానము చేయుదునని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యం పొందును. ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చేయని వారు రౌరవాది నరక బాధలో అనుభవిస్తారు. స్కంద పురాణంలో వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి త్రయోదశ అధ్యాయం అనగా 13వ రోజు పారాయణం పూర్తి అయినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. 13వ రోజు పారాయణం పూర్తి అయినది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే.